ఇది చాలా పాత కథ. సముద్రంలో ఒక సాగర్ కన్య ఉండేది. తనే కరీనా చెల్లెలు మెరీనా. బాగా చూడండి, చేతిలో తాబేల్ని పట్టుకొని ఉంది కదా, తానే మెరీనా. ఈ షిప్ లో ఉన్న వాళ్ళందరూ మెరీనా వెనకే పడ్డారు. ఇదిగో డార్లింగ్, ఇది నీకోసమే. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఒకడు తన పనులే చేసుకోలేడు. మన జిగ్గకి ఒక ఇంట్రో ఇద్దాం. ఎప్పుడు ఆకలి ఆకలి అని తిరుగుతూ ఉంటాడు. 24/7 మెరీనాని ఎలా తినాలని ఆలోచిస్తాడు. ఏ రోజు నేను పట్టుకునే తీరుతాను. ఓ మై డియర్ డార్లింగ్ మెరీనా, నిన్ను మెరీనాలో ఫిష్ ఫ్రై చేసుకొని మరీ తింటాను చూడు. అనవసరమైన చోట వేలు పెట్టి దెబ్బలు తిన్నాడు. ఓ నన్ను క్షమించండి, ఇది నేను చేసిన తప్పే. తన గురించి చెప్పడం మర్చిపోయాను. తానే మన షార్కో. మెరీనా పక్కనే ఉండే జిమ్ బాయ్. కాపాడండి, త్వరగా పరిగెత్తే సిగ్గు, లేదంటే ప్రాణం పోతుంది. ఈ రన్నింగ్ రేస్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియట్లేదే. ఇది అటు ఇటు తిరిగినా అనకే వస్తుంది. నాతో పెట్టుకోకు, రన్నింగ్ పోటీలో నువ్వు నాతో సరిపోవా. ఎక్కువగా బిల్డప్ లేవు జెగ్. షార్కో ఏంటో ఇప్పుడు నీకు చూపిస్తాడు. ఇక్కడతో కథ సమాప్తం అయిపోయిందే. ఏమైంది బాస్? మెరీనాను తింటానని వెళ్ళి మీరు ముళ్ళ ఆకారంలో వచ్చారు. సూపరా. ఏ కరీనా, నన్ను పట్టుకొని ముద్దు పెట్టమ్మా. అయ్య బాబోయ్. మర్యాదగా నా డ్రెస్ తిరిగిచ్చేయలేదు. బాస్ చూడడానికి చాలా అందంగా ఉన్నారు, అద్దరు కొట్టేస్తున్నారు. ఏంటి జెగ్, ఎందుకని నీకు పట్టింపు? ఇప్పుడు ఎందుకని మాస్క్ మ్యాన్ వేసుకున్నావు? మెరీనా పక్కకి వెళ్లకు, షార్కో నిన్ను వెళ్ళనివ్వడు. ఇప్పుడు నన్ను ఎవ్వరూ కనిపెట్టలేరు, తెలుసా నీకు? ఇతరుల డ్రెస్ తీసుకొని నువ్వు మేకప్ వేసుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు దెబ్బలు తినడానికి కూడా సిద్ధంగా ఉండు. అబ్బా ఏంటిది, సూపర్ గా ఉంది. మరి నాని వెతుక్కుంటూ వస్తే ఇక్కడ అందమైన చేప దొరికిందే. రానా బంగారం, ఓర్ నాను ఇదేంటి ఎలా అయింది? నేను నీ స్నేహితుని కాన్రా, సొరచాపని. నిన్ను ఏం చేస్తానో చూడు. వెన్నుపోటు పొడిచి ఏం చేస్తావు? ఇదిగో దీన్ని తీసుకుని వెళ్ళు. బాస్ ఏం దిగులు పడకండి, నేనున్నాను కదా, మీకేమి కానివ్వను. జిగ్గికి పాపం ఏం చేస్తున్నాడో తనకే తెలీదు. తన ఆశయాన్ని సాధించాలనేదే కోరిక. నా మరీనా ఎక్కడికి వెళ్ళింది? సముద్రంలోకి వెళ్లి పడిపోతావు జెగ్. షార్కో దగ్గర అనవసరంగా పెట్టుకోకు. షార్కో నన్ను ఇప్పుడు కనిపెట్టలేడు. నువ్వు అనవసరంగా దెబ్బలు తినాలనే చూస్తున్నావు జెగ్. నీళ్లు లేని చోట స్విమ్మింగ్ ఏం చేస్తావు? నాకు పీచు మట్టాయి వద్దు, గడిది గుడ్డు వద్దు, నాకు నా మరీనానే కావాలి. అర్థమైందా? నేను నా లక్ష్యం వైపు వెళ్తున్నాను. మరి నన్ను ఎలాగైనా తింటాను. నేను లాగా ఒకటిచ్చుకుంటే తట్టుకోలేవురా. మేడం నే తినాలని చూస్తావా? బాల్ ఆడుతున్నావా జెగ్? అద్భుత. Who's this? So sweet. మనం ఆఖరిసారి కలుసుకోవడం ఇదే, అందుకని కళ్ళు కనకండి. మా డ్రెస్ తిరిగి ఇచ్చేసే, లేకపోతే నిన్ను. ఆహా ఇస్తాను. బాస్ నేను ఇరుక్కుపోయాను. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నీళ్లలో బోటింగ్ చూసాను, కానీ నీళ్లలో ఫ్లోటింగ్ ఇప్పుడే చూస్తున్నాను. అద్భుత. ఏంటబ్బా ఇదే, ఇలా పస్తులు ఉండాల్సిందేనా? ఒరేయ్ షార్కో, నా దారికి అడ్డం రాకు, ఓకేనా? హలో, ఇంతకు ముందు నేను మిమ్మల్ని ఎక్కడైనా కలుసుకున్నానా? మరో జన్మలో మనం కలుసుకుందామే. ఈ సబ్మరైన్ ఏదో కొత్తగా ఉంది. అరే నేను దీన్ని ఎప్పుడూ చూడలేదు. ఇదేంటిది, చిత్రమైన చేపలా ఉంది. నేను చేపను కాదురా బర్నీ, నేనే రసిగ్గు. నన్ను కాపాడు. వామో, నన్ను ఎవరైనా కాపాడండి. అయ్యో బాస్, మీరేం చేస్తున్నారు? మా బాస్ బుర్రకి ఏదో అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. తను అసలు అక్కడ ఏం చేస్తున్నాడు? ఎలాగైనా చేపల్ని పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు. తనకి పాపం ఏదో అయినట్టుంది. కానీ తను దీంతో ఏం చేయబోతున్నాడు? నా పని పూర్తయింది. ఇప్పుడు చూడండి రా నా రాజతంత్రాన్ని. జెగ్, గ్యాస్ తోటి ఏం చేస్తున్నావు? నేల మీద స్విమ్మింగ్ చేసావు, ఇప్పుడు గాల్లో ఎగరాలని చూస్తున్నావా? ఇది గ్యాస్ బెలూన్ బంగారం, మంచిది కాదు. కిందకొచ్చే. గాలిలో ఎగురుకుంటూ వస్తావా? ఉండు, గాల్లోనే కరిగిపోయేటట్టు చేస్తాను. దీపావళి కాదు కదరా, ఎవర్రా పటాసులు పిలిచేది? అయ్యయ్యో ఏమైంది? ఇప్పుడు నా ఏరియాకి వచ్చావా? రారా ఇక్కడికి. చూసారా, ఇందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను అనవసరమైన పనులు చేయొద్దని. అద్భుత. ఇలా చూడు, ఇలా చూడు, వీడెలా నవ్వుతున్నాడో చూడు. ఇలా చూడు, ఇలా చూడు. నవ్వండి నవ్వండి, మిమ్మల్ని చూసి నవ్వే కాలం నాకు త్వరలో వస్తుంది. ఓపెనింగ్ బానే ఉంది,
అరే ఏంటిది జేగ్, నువ్వు బానే పనిచేసావు కానీ ఈ ద్వీపాన్ని నువ్వు టెక్నో పార్క్ గా మార్చేశావు. మంచి ఆలోచనే, కానీ చూడటానికి థీమ్ పార్క్ లాగా ఉంది. అరే రే, ఇది టెక్నో పార్క్ కాదు, టెక్నికల్ ఫాల్ట్. ఈ ద్వీపాన్ని ఎందుకని రీలొకేట్ చేస్తున్నావు? సింపుల్, మరి నన్ను కిడ్నాప్ చేసి నేను వండుకొని తినేయాలి. హాయ్ మరీనా, హౌ ఆర్ యు? మరీనా, నువ్వు లేకుండా నేను బతకలేను. చూడరా, నువ్వు ఉండవు, ఈ దీవి ఉండదు. మరీనా, నువ్వు లేకుండా నేను చచ్చిపోను. తప్పించుకున్నాను. ద్వీపం నుంచి జారుకుంటూ షార్కో నోట్లోకి వెళ్ళిపోయాడు. తన టేస్ట్ ఏమీ అంత బాగోదు. నేను స్టాంప్ అతికించాను, కరెక్ట్ గా వెళ్ళి డెలివరీ చేసే, ఓకేనా? He likes me. He likes me not. He likes me. He likes. అరే మేడం, వాడు మంచివాడు కాడు. రండి, నేను మీకు ఈ సముద్రం చూపిస్తాను. నా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాను. రండి మేడం, మిమ్మల్ని నేను చక్కగా చూసుకుంటాను. వావ్, మెరీనాని షార్కో కాపాడేశాడు. జింబాయ్ అంటే ఇలా ఉండాలి. ఆకలి మీద ఉన్న జేగ్ ఏం చేయబోతున్నాడు? అదే వేడన్నాడు కదా. ఏంటి బాస్, చివరికి నాకే ఫిట్టింగ్. అయ్య బాబాయ్,